మన ఏవ కారణం బంధమోక్షయో అని మనస్సే సమస్తమైనటువంటి బంధాలకి మోక్షానికి కూడా కారణమవుతూ ఉంటుందిట. అందుకని పెద్దవారు ఎప్పుడైనా సరే ఏది చెప్పవలసి వచ్చినా మనస్సును సంబోధన చేస్తూ చెప్తారు. అందుకనే మనసా ఎటులోర్తునే అంటూ మనకి కీర్తనలు కనబడుతూ ఉంటాయి. ఇలా ఏది చూసినా కానీ మనస్సుకు నచ్చ చెప్తున్నట్టుగా ఉంటుంది. ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలి అన్న పదాన్ని కూడా మనం వాడుకలో వాడుతూ ఉంటాం. అందుకనే ఈ కలియుగంలో వచ్చేటువంటి సమస్తమైనటువంటి కష్టాల్లో నుంచి మనం ఉద్ధరింపబడాలి అని అంటే పాపాన్ని పోగొట్టుకోవాలి. మరి ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి మనకు ఉపకరించేటువంటిది ఏంటి? వెంకటేశ్వర నామం. వేయం అంటే పాపం, కట అంటే తీసివేయటం, పాపాన్ని తీసివేసేటువంటి నామం కనుకనే స్వామివారికి వెంకటేశ్వర స్వామివారు అనేటువంటి పేరు వచ్చింది. అటువంటి ఆ వెంకటేశ్వర నామాన్ని ఓ మనసా పరిపూర్ణంగా స్మరిస్తూ ఉండు, తద్వారా నీకు మేలు జరుగుతుంది అని తెలియజెప్పేటువంటి స్తోత్రమే వెంకటేశ్వరం మనసా స్మరాం. అటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. శ్రీనివాసం శ్రితపారిజాతం శ్రీ చిద్విలాసం శ్రీ శ్రీనివాసం వైకుంఠవాసం శ్రీ శ్రీనివాసం పద్మావతీశం శ్రీ శ్రీనివాసం నారాయణాఖ్యం శ్రీ శ్రీనివాసం బ్రహ్మస్వరూపం శ్రీ శ్రీనివాసం బ్రహ్మాండదీపం శ్రీ శ్రీనివాసం బ్రహ్మేంద్రవందితం శ్రీ శ్రీనివాసం శ్రీశంకరార్చితం శ్రీ శ్రీనివాసం దేవాధిదేవం శ్రీ శ్రీనివాసం శ్రీగిరి నిలయం శ్రీ శ్రీనివాసం శేషాద్రివాసం శ్రీ శ్రీనివాసం గరుడాచలేశం శ్రీ శ్రీనివాసం వెంకటాద్రీశం శ్రీ శ్రీనివాసం నారాయణేశం శ్రీ శ్రీనివాసం వృషభాద్రివాసం శ్రీ శ్రీనివాసం వృషశైలవాసం శ్రీ శ్రీనివాసం సప్తాద్రివాసం శ్రీ శ్రీనివాసం ఆద్యంతరహితం శ్రీ శ్రీనివాసం ఆనంద నిలయం శ్రీ శ్రీనివాసం మత్స్యావతారం శ్రీ శ్రీనివాసం కూర్మస్వరూపం శ్రీ శ్రీనివాసం శ్రీవరాహాత్మకం శ్రీ శ్రీనివాసం శ్రీనారసింహం శ్రీ శ్రీనివాసం శ్రీమహావామనం శ్రీ శ్రీనివాసం. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.